అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదంలో అందించే కొబ్బరి పచ్చడిని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నానండి. ఆ ముక్కలు చేసుకున్న తర్వాత 1.5 కప్పు వరకు కొబ్బరి ముక్కలు అనేవి వచ్చాయండి. వీటిని ఆయిల్లో వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా ఆయిల్ అనేది ముక్కలు మునిగే వరకు వేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఈ కొబ్బరి ముక్కలు అనేవి చక్కగా బంగారు రంగులోకి వచ్చి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. దేవస్థానంలో ఇలానే ఆయిల్లో వేయించి పచ్చడి ప్రిపేర్ చేస్తారండి. ఎందరో భక్తులు తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తే ఎంతో అదృష్టంగా భావిస్తారండి. అలాంటి తిరుమల అన్నప్రసాదాన్ని గుర్తు చేసే విధంగా మన ఇంట్లో కూడా ఈ కొబ్బరి పచ్చడిని తయారు చేసుకోవచ్చు. భక్తితో స్వామివారిని స్మరించుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి తింటే ఆ ఆనందమే వేరండి. ఈ విధంగా మంచి బంగారు రంగులోకి ఫ్రై అయినాక వీటిని తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో 15-20 వరకు ఎండుమిర్చి వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది బాగా డీప్ ఫ్రై చేసి ఉంటుంది కదండి, త్వరగానే వేగిపోతాయి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. వీటిని కూడా పక్కన పెట్టుకోండి. కొబ్బరి ముక్కల్ని ఆయిల్లో వేసి వేయించడం వల్ల కారం అనేది ఎక్కువ పడుతుంది. అందువలనే 15-20 వరకు అని చెప్పానండి. సో ఖచ్చితంగా వేసుకోండి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు కూడా వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి. ఈ పచ్చడిలోకి మినప్పప్పు అనేది ఏమీ వేయరండి, ఓన్లీ పచ్చిశనగపప్పు మాత్రమే వేస్తారు. వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇవి బాగా చల్లారిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. వీటిని కూడా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అందులోకి సరిపడినంత చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని వీటంతటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. కొంచెంగా వాటర్ వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కొబ్బరి పచ్చడి స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నానండి. దాంతోపాటు సాంబారు, పెసరపప్పు అన్నం కూడా ప్రిపేర్ చేశాను. స్వామివారికి ఇష్టమైన లడ్డూలు కూడా ప్రిపేర్ చేశానండి. ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను, చూడలేని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పడితే సరిపోతుందండి. ఒకసారి బాగా కలుపుకున్నాక వీటిని ఫైనల్గా పోపెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇంగువ వల్ల కొబ్బరి పచ్చడికి మరింత ఫ్లేవర్ వస్తుంది, అసలు స్కిప్ చేయొద్దు. ఫైనల్గా మిక్సీ పట్టిన పచ్చడి వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా ఎంతో సులభంగా మన ఇంట్లోనే తిరుమల తిరుపతి అన్నప్రసాదం స్టైల్ కొబ్బరి పచ్చడిని తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఈ పచ్చడిని తయారు చేసుకున్నప్పుడు కూడా శ్రీవారిని స్మరించుకుంటూ భక్తితో నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ప్రసాదంగా స్వీకరించండి. శ్రీవారి అనుగ్రహం అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. గోవిందా గోవిందా. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.